హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జైపూర్ వేదికగా టీనేజర్ వైభవ్ సూర్యవంశీ 37 బంతుల్లో 5 ఫోర్లు 12 సిక్స్లతో 103 మెరుపు శతకంతో మెరిసినప్పటికీ రాజస్థాన్ రాయల్స్కు తమ సొంత మైదానంలో ఓటమి తప్పలేదు. భారీ ఛేదనలో ఇషాన్ కిషాన్ 31 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్స్లతో 74, అభిషేక్ శర్మ 29 బంతుల్లో 11 ఫోర్లు 1 సిక్స్తో 57 నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకున్నారు. దీంతో శనివారం జరిగిన ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్లతో గెలిచింది. ఈ జట్టుకి ఇది వరుసగా 4వ విజయం. ముందుగా రాజస్థాన్ 20 ఓవర్ల 6 వికెట్లకు 228 పరుగులు చేసింది. సెంచరీ హీరో వైభవ్ సూర్యవంశీకి తోడు ధ్రువల్ జురెల్ 35 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్స్తో 51, పెరీరా 16 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్స్లతో 33 రాణించారు. ఛేదనలో హైదరాబాదు 18.3 ఓవర్లోనే 229 స్కోర్ చేసి గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఇషాన్ కిషాన్ నిలిచాడు. సెంచరీ భాగ్యస్వామ్యం భారీ ఛేదనలో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి ఓవర్లోనే హెడ్ 6 వికెట్ను కోల్పోయింది. కానీ అభిషేక్ ఇషాన్ జోడీ రెండో వికెట్కు 132 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలుపు దిశగా నడిపించింది. ప్రత్యర్థి ఫీల్డింగ్ వైఫల్యం కూడా సన్ రైజర్స్కి కలిసి వచ్చింది. ఈ ఇద్దరు ఎడాపెడా షాట్లు బాదడంతో పవర్ ప్లేలో జట్టు 89 రన్స్ స్కోర్తో పటిష్టంగా నిలిచింది. చివరి 24 బంతుల అభిషేక్ ఇషాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరూ వెనుదిరిగారు. క్లాసెన్ 29, నితీష్ 36 ఆఖర్లో జోరు చూపారు. వీరిద్దరూ 18 ఓవర్లో అవుట్ అయ్యారు. కానీ అప్పటికే రైజర్స్ గెలుపు ఖరాడవడంతో 9 బంతులు ఉండగానే మ్యాచ్ ముగిసింది. వైభవ్ సూర్యవంశీ శతకం బాదడు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ ఇన్నింగ్స్లో చిచ్చరపిడుగు వైభవ్ విభజించాడు. కుదిరితే 6 లేదంటే 4 అదే తరహాలోనే అతడి విధ్వంసం సాగింది. ఏకంగా 12 సిక్సర్లతో విరుచుకుపడిన అతడి సెంచరీలో బౌండరీల ద్వారానే 92 రన్స్ సమకూరాయి. అయితే వైభవ్కు మరో ఎండు నుంచి దూకుడైన సహకారం లభించలేదు. దీనికి తోడు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు చివరి 5 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశారు. ఉప్పల్లో తనను డకౌట్ చేసిన పేసర్ పప్పును లక్ష్యంగా చేసుకున్న వైభవ్ వరుసగా 4 సిక్సర్లతో పరుగుల కథ తీశాడు. అటు మరో ఓపెనర్ జైస్వాల్ 10 మూడో ఓవర్లోనూ వెనుదిరిగిన జురెల్ సహకరించాడు. 1 సిక్స్తో 15 బంతుల్లోనే వైభవ్ హాఫ్ సెంచరీ పూర్తి కాగా పవర్ ప్లేలో రాజస్థాన్ స్కోరు 76 స్కోర్తో నిలిచింది. మధ్య ఓవర్లో కమిన్ సకీబ్ కాస్త కట్టడి చేశారు. అయితే స్పిన్నర్ శివంగ్ ఓవర్లో 6-4, పేసర్ మలింగ ఓవర్లో 6-4తో వైభవ్ మాత్రం ధాటిని ప్రదర్శించాడు. అటు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జురెల్ను నితీష్ అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్కు 112 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ వెంటనే సకీబ్ ఓవర్లో వైభవ్ వరుసగా 6-4-4తో 36 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేశాడు. కానీ అదే ఓవరాల్లో ఎల్బీగా వెనుదిరగడంతో అతడు మెరుపు ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత రాయల్స్ ఆటలో పదును తగ్గింది. 14వ ఓవర్లో 175 రన్స్ 3 వికెట్లతో స్కోరుతో ఉండగా 250 ఖాయమనిపించింది. కానీ పేసర్ల కమిన్ పర్పుల్ను రన్స్ను నియంత్రించారు. పరాగ్ 7 విఫలం కాగా 18వ ఓవర్లో పెరీరా 6-4-6తో
10 రన్స్తో కదలిక తెచ్చాడు. కానీ ఆఖరి 2 ఓవర్ల 15 పరుగులే రాగా పెరీరా హిట్మేర్ 11వ వికెట్ను కోల్పోయింది. రాజస్థాన్పై సన్రైజర్స్దే గెలుపు. చెలరేగిన ఇషాన్, అభిషేక్. ఓవరాల్గా ఐపీఎల్లో ఇది 4వ అత్యధిక ఛేదన. తక్కువ ఇన్నింగ్స్లో 26లోనే 4 టీ20 శతకాల బాదిన ప్లేయర్గా వైభవ్ కాగా, నిరుడు ఐపీఎల్లో కూడా వైభవ్ సెంచరీ చేశాడు. అలాగే తక్కువ బంతుల్లోనే 473 టీ20లో 1000 పరుగులు పూర్తి చేయడంతో పాటు చిన్న వయసులోనే 10 ఈ ఫీట్ సాధించిన బ్యాటర్ అయ్యాడు వైభవ్ సూర్యవంశీ. చిన్నోడు చితక్ కొట్టాడు. చోటా భీమ్ శతక్ కొట్టిన వైభవ్ 36 బంతుల్లో సెంచరీ వృధా. పాయింట్ పట్టికలో సన్రైజర్స్ హైదరాబాద్ 3వ ప్లేస్లో ఉంది. ఐపీఎల్ పాయింట్ పట్టికలో పంజాబ్ 7 మ్యాచ్లు ఆడితే 6 గెలిచింది, 13 పాయింట్లు. బెంగళూరు 7 మ్యాచ్లు అయితే 5 గెలిచింది, 2 ఓడిపోయింది, 10 పాయింట్లు. హైదరాబాద్ 8 మ్యాచ్లు ఆడితే 5 గెలిచింది, 3 ఓడిపోయింది, 10 పాయింట్లు. రాజస్థాన్ 8 మ్యాచ్లు ఆడితే 5 గెలిచింది, 3 ఓడిపోయింది, 10 పాయింట్లు. చెన్నై 7 మ్యాచ్లు ఆడితే 3 గెలిచింది, 4 ఓడిపోయింది, 6 పాయింట్లు. ఢిల్లీ 7 మ్యాచ్లు ఆడితే 3 గెలిచింది, 4 ఓడిపోయింది, 6 పాయింట్లు. గుజరాత్ 7 మ్యాచ్లు ఆడితే 3 గెలిచింది, 4 ఓడిపోయింది, 6 పాయింట్లు. ముంబై 7 మ్యాచ్లు ఆడితే 2 గెలిచింది, 5 ఓడిపోయింది, 4 పాయింట్లు. లక్నో 7 మ్యాచ్లు ఆడితే 2 గెలిచింది, 5 ఓడిపోయింది, 4 పాయింట్లు. కోల్కతా 7 మ్యాచ్లు ఆడితే 1 గెలిచింది, 3 పాయింట్లు. వాటి వర్షం వల్ల 1 పాయింట్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు నేను ఈ వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్.